ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు పెద్ద పండగని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. 284 అవుట్లెట్ల ద్వారా కందిపప్పు, బియ్యం తక్కువ ధరకు అందిస్తున్నామన్నారు. రైతు బజారే కాకుండా అన్ని పెద్ద మాల్స్ లో కూడా కందిపప్పు అందుబాటులో ఉంచామన్నారు. రాబోయే రోజుల్లో కందిపప్పు, మిల్లెట్స్, పంచదార, రాగిపిండి తక్కువ ధరకి ఇస్తామని చెప్పారు. బియ్యం కూడా బయటి మార్కెట్ కన్నా తక్కువ ధరకే ఇస్తున్నామన్నారు. రైతుకు, వినియోగదారులకి మేలు జరగాలనేది ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యులకి అందుబాటులో నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉండే విధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. ఈరోజు రైతు బజార్లో చూసుకున్నట్లయితే కనుక నిత్యావసర వస్తువులు తక్కువ ధరకి అందించే విధంగా కూడా ఈ యొక్క కేంద్రాలను అనేది కూడా ప్రారంభించడం కూడా జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ఇటు విజయవాడ రైతు బజార్ నుంచి చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కేంద్రాలని బియ్యం అదేవిధంగా కందిపప్పు తక్కువ ధరలకు అందించే విధంగా కూడా ఈ యొక్క చర్యలు అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. గతంలో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువగా ఉండేటువంటి ఈ యొక్క కందిపప్పు ధర ఇప్పుడు ప్రస్తుతం కేజీ 160 రూపాయలు కూడా అవడం జరిగింది. గతంలో 181 రూపాయలు ఉండేటువంటి కందిపప్పు ఇప్పుడు 160 రూపాయలు రావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే బియ్యం సైతం కూడా 55 రూపాయలు ఉండేటువంటి కేజీ బియ్యం ఇప్పుడు 49 రూపాయలకి అయితే కనుక ఇటు రైతు బజార్లో అందుబాటులోకి రావడం కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక దాదాపు 284 కేంద్రాలను అనేది కూడా ఈరోజు ప్రారంభించడం కూడా జరిగింది. తక్కువ ధరకే పేదలందరికీ కూడా ఇటు నిత్యావసర వస్తువులు అనేది కూడా అందుబాటులో ఉండే విధంగా కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది అంటూ కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది వినియోగదారులతో అయితే మాట్లాడిద్దాం. అమ్మ, కందిపప్పు తీసుకున్నారు, ఎంత పడింది? కేజీ 160, బయట అయితే 220 కేజీ. మరి అందుకని ఇక్కడ ప్రభుత్వం బాగుంది, మనకి అందుబాటులో ఇచ్చే ధరలు ఇస్తామన్నారు కదా, సరుకులతో సహా మొత్తం ఇస్తాం అంటున్నారు. బియ్యం కూడా బాగున్నాయి. బియ్యం ఎంతకు వస్తుంది? ఇంతకు ముందు బియ్యం ఎలా ఉండేది? ఇప్పుడు ఇంతకు ముందు బియ్యం బాగుండేది కదండి. బయట కొనుక్కోవాలంటే 70 రూపాయలు కేజీ, ఇక్కడేమో 49 రూపాయలకి ఇచ్చారు. చాలా బాగున్నాయి సన్నాలు. ఎన్ని ఇస్తున్నారమ్మా? 5 కేజీలు ఇచ్చారు. 5 కేజీలు ఇచ్చారు. ఒక్కొక్కరు 15 ఇస్తా అన్నారు. 5 తీసుకున్నాం ప్రస్తుతానికి. ఇది దాదాపు ఒక్కొక్కరికి కూడా 5 కేజీస్ బియ్యము అదేవిధంగా కందిపప్పు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ యొక్క కేంద్రంలోనే వినియోగదారులకి ఒక క్యూ పద్ధతిలో అయితే కనుక ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. మరికొంత వినియోగదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ, కందిపప్పు చూసారు, ఎట్లా ఉంది? ప్యాకెట్లో ఉన్న కందిపప్పు చాలా బాగుందండి. ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. బయట 220 రూపాయలు ఉండే కందిపప్పు ఈరోజు 160 రూపాయలకు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మధ్యతరగతి వాళ్ళు ఇదివరకు కొనలేని ప్రభుత్వం మారిపోయి కొత్త ప్రభుత్వంలో ఇలాంటి రాయితీలు ఇస్తున్నందుకు మహిళలందరూ కూడా సంతోషం వ్యక్తం చేయాలి. ఇవాళ చాలామంది కొనుక్కున్నప్పుడు వాళ్ళు ఒకటే అంటున్నారు, 220 రూపాయలు, మహా అయితే 190 రూపాయలు సెకండ్ క్వాలిటీ ఉంటుంది. ఇది ఫస్ట్ క్వాలిటీ ఇస్తూ 160 రూపాయలకి ఇచ్చారని చాలా సంతోషంగా ఉంది. రైస్ కూడా తీసుకున్నాము. రైస్ కూడా చాలా బాగున్నాయండి. రైస్ కూడా దాదాపు 58 రూపాయలు, 50 రూపాయల పైన ఉన్నాయి. అట్లాంటిది ఇలాంటి రైసు బయట మార్కెట్లో కనీసం 52 రూపాయలు మిల్లు దగ్గరికి వెళ్ళినా హోల్సేల్ కూడా ఇవ్వట్లేదు. అలాంటి బియ్యాన్ని ఇవాళ 48 రూపాయలకి ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలా ఆర్థికంగా కుదేలైపోయి ఏం కొనాలో ఏం కొనక్కర్లేదు అని అసలు ఇదిలో ఉన్న టైంలో ఇలాంటి రాయితీలు ఇవ్వటం మహిళలందరూ కూడా సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. మధ్యతరగతి వాళ్ళు బ్రతకడానికి ఏంటి అసలు ఏది కొందామన్నా తిందామన్నా లేకుండా అయిపోయి అనే తరుణంలో ఇలాంటివి ఇవ్వటం చాలా సంతోషం. ఇది వినియోగదారుల నుంచి కూడా అనేక విధాలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో 200 రూపాయల వరకు ఉండేటువంటి కందిపప్పు 160 రూపాయలకే వస్తున్నటువంటి తరుణంలో ఈ యొక్క వినియోగదారులందరికీ కూడా సామాన్యులకి, మహిళలకి, వీళ్ళందరికీ కూడా మాకంతా కూడా చాలా బాగుందంటూ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తక్కువ ధరకే కూడా వస్తుందంటూ కూడా హర్షం చేస్తున్న పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా కూడా కొన్ని నియంత్రణమైనటువంటి ధరలు అందుబాటులో తీసుకొచ్చామంటూ కూడా ఇటు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా వినియోగదారులు సైతం కూడా సంతోషపడుతున్న పరిస్థితులు కూడా ఏర్పడుతున్న. వీడియో జర్నలిస్ట్ గౌతమ్తో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ రైతు బజార్ నుంచి.